Hi viewers, welcome to our channel Shankar Lab World. This is Shankar. మన ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోలు అనేవి అప్లోడ్ చేయలేదు. కొంచెం నా పర్సనల్ కారణాల వల్ల వీటి వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ల్యాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవడానికి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే మనం ఈరోజు చెప్పాలనుకుంటుంది సెల్ కౌంటర్ గురించి. ఇది ఆస్టన్ AD300+ సెల్ కౌంటర్. దీనివల్ల మనకి CBC అనేది చాలా త్వరితగతిన ఫాస్ట్గా వస్తుంది. CBC అనేది అదవరకటి రోజుల్లో పాత రోజుల్లో మేము ల్యాబ్ టెక్నీషియన్గా స్టార్ట్ అయిన కొత్తల్లో ఒక మైక్రోస్కోప్ ఉండేది. ఆ మైక్రోస్కోప్ మీద స్మియర్ ప్రిపేర్ చేసేవాళ్ళం. స్మియర్ ద్వారా DC కౌంట్ చూసేవాళ్ళం. న్యూబర్ ఛాంబర్లో TC కౌంటు, తర్వాత వచ్చేసి RBC, హీమోగ్లోబిన్, ఇవన్నీ చేయాలి అని అంటే మనకి ఒక పేషెంట్కి దాదాపు 1.5 hour టైం పట్టేది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన టెక్నాలజీ కారణంగా మనం సెల్ కౌంటర్లో అదే టెస్ట్ ఒక 5 to 10 minutes లోపల మనం చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చెయ్యాలి, ఎలా ఉంటుంది, అసలు సెల్ కౌంటర్లో ఎన్ని రకాలు ఉంటాయి, సెల్ కౌంటర్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. మీరు దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హెమటాలజీ ఎనలైజర్స్ అనేవి మనకి ఒక ప్రిన్సిపల్ మీద మనకి నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చేది ఎక్కువ ఫ్లో సైటోమెట్రీ అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రీ మీద మనకి నడుస్తున్నాయి. ఇది ఎలక్ట్రికల్ ఇంపోర్టెన్స్ అని కౌల్టర్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఆ కౌల్టర్ ప్రిన్సిపల్ మీద మనకి ఇవన్నీ మనకి నడుస్తాయి అన్నమాట. అసలు ఇది కౌల్టర్ ప్రిన్సిపల్ అనేది మనకి కనిపెట్టింది వచ్చేసి వాలిస్ హెచ్ అనే శాస్త్రవేత్త మనకి ఈ కౌల్టర్ ప్రిన్సిపల్ని కనిపెట్టాడు. ఈ కౌల్టర్ ప్రిన్సిపల్ అర్థం ఏంటంటే మనకి దీంట్లో ఎలక్ట్రోడ్స్ అనేవి 2 ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్స్ ద్వారా మనకి తర్వాత లైస్ తోటి కలిసేదను చర్య జరిపేదను ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఒక చిన్న అపాచ్యూర్ అని అంటే చిన్న రంధ్రం ఉండద్దు. అది ఒక్కొక్క సెల్ ఫ్లో సైటోమెట్రీ అనేది దాన్ని అంటారు. ఆ ఎలక్ట్రోడ్ గుండా ఆ చిన్న అపాచర్ నుంచి ఒక్కొక్క కణం అనేది మనకి వెళుతూ ఉంటుంది. అప్పుడు ఆ కణం వెళ్ళినప్పుడు ఆ కణం సైజుని, తర్వాత వచ్చేసి ఆ కణం యొక్క స్ట్రక్చర్ని బట్టి మనకి ఈ కౌల్టర్ ప్రిన్సిపల్ ద్వారా అవన్నీ ఒక సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సారు గుర్తించేదను ఆ సెన్సార్ ద్వారా మనకి WBC ఎన్ని ఉన్నాయి, RBC ఎన్ని ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి మధ్య తేడాలను కనిపెడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 2 రకాల ఎనలైజర్స్ ఉంటాయి. ఒకటి 5 part, ఒకటి 3 part. 5 partలో వచ్చేసి మనకి న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, బ్యాసోఫిల్స్, ఈస్నోఫిల్స్ అండ్ మోనోసైట్స్, ఈ 5 రకాలు మనకి వేరియేషన్ అనేది మనకి తెలుస్తుంది. DC కౌంట్లో ఉన్న 5 రకాల సెల్స్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. అదే మనకి 3 partలోకి వచ్చేసరికి WBCలో ఓన్లీ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ ఇవి మాత్రమే తెలుస్తాయి. న్యూట్రోఫిల్స్లో కూడా అవి గ్రాన్యులోసైట్స్ అంటారు. గ్రాన్యులోసైట్స్లోనే బ్యాసోఫిల్స్, ఈస్నోఫిల్స్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇదనమాట మనకి థర్డ్ పార్ట్లో 3 part సెల్ కౌంటర్లో ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి 3 part సెల్ కౌంటర్. దాదాపు మనకి ల్యాబ్స్లో వచ్చేసరికి 3 part ఎక్కువగా వాడే మెషిన్ యాస్పెన్ వాళ్ళది, ఇదే వాడతారు. ఇది మెండ్రే నుండి కొలాబరేట్ అయ్యి మనకి తీసుకొచ్చారు. ఇంకా యాక్యురసీ కావాలి అని అంటే మనం హోరిబా కానీ సిస్మాక్స్ కానీ వీటిలోకి వెళ్ళొచ్చు. సిస్మాక్స్, హోరిబా తర్వాత
అత్యధికంగా అమ్ముడయ్యే మిషన్ మన యాస్పెన్ 3200. ఇప్పుడు ఈ మిషన్లో ఏ విధంగా టెస్టులు చేద్దాము అనేది తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేస్తే మనకి ఇంకా వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు యాస్పెన్ 3200 మిషన్ యొక్క ఏదైనా ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ఏ డౌట్లు ఉన్నా కానీ నాకు చెప్పినట్లయితే, నాకు కామెంట్లో పెట్టినట్టయితే నేను తీర్చడానికి అనేది ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం శాంపిల్ ఏ విధంగా తీయాలి అనేది, శాంపిల్ తీసేసి ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేది. ఫ్రెండ్స్, ఇది యాస్పెన్ AD 3200 సెల్ కౌంటర్. ఇది 3 పార్ట్ సెల్ కౌంటర్. ఇప్పుడు మనం మిషన్ని స్విచ్ ఆన్ చేసుకున్నాం. ఎప్పుడైనా కానీ మనకి సెల్ కౌంటర్ తీసుకున్నప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ అనేవి రాకుండా మనం కంపల్సరీ ఒక సైన్ వేవ్ స్టెబిలైజర్ని తీసుకోవటం మంచిదండి. ఈ సైన్ వేవ్ స్టెబిలైజర్ వల్ల ఎలక్ట్రిక్ పవర్లో ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ మన సెల్ కౌంటర్ యొక్క మదర్ బోర్డు ఇవి దెబ్బతినకుండా ఉంటాయి. మదర్ బోర్డు మనకి లైఫ్ వస్తుంది. దీనివల్ల ఇప్పుడు మనకి ఇది పవర్ ఆన్ అయింది. పవర్ ఆన్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఇక్కడ స్విచ్ ఉంటుంది, దీన్ని పవర్ ఆన్ చేసుకుంటాం. పవర్ ఆన్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఆరెంజ్ బల్బ్ వెలుగుతుంది. ఆరెంజ్ బల్బ్ వెలిగేదను బూటింగ్ చేసుకుంటుంది. అది బూటింగ్ చేసుకొని మొత్తం ఛాంబర్స్ని క్లీన్ చేసుకుంటుంది. లోడ్ చేసుకొని ఛాంబర్స్ని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంటుంది. లోన్ ఉన్నటువంటి మనకి ఛాంబర్స్ని క్లీన్ చేసుకొని ఉంటుంది. ఈలోపు మనం బ్లడ్ కలెక్ట్ చేసుకొని CBC కోసం మనం EDTA వైల్లో బ్లడ్ తీసుకొని, ఇవ్వండి ఇక్కడ దాకా బ్లడ్ కలెక్ట్ చేసుకొని EDTA వైల్లో మనం ఈ విధంగా రొటేషన్ చేసుకున్నట్లయితే ఈక్వల్గా ఒక 10 minutes ఆ విధంగా రొటేషన్ చేసుకోవాలి. రొటేషన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ శాంపిల్ని మనం మిషన్ ద్వారా మనం CBC సెల్ కౌంట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇది మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. 2 times క్లీన్ చేసుకున్న తర్వాత మనకి యాక్యురసీ రిజల్ట్ అనేది రావడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది శాంపిల్ని ఇవ్వట్లేదు. మనం ఫస్ట్ టైం ఏంటంటే దీనిలో రీఏజెంట్ని సెట్ చేసుకొని అన్ని 0 లెవెల్స్ వస్తున్నాయి. చూసారు కదా, ఇక్కడ ఈ 0 లెవెల్స్ రావాలి. మొత్తం ఈ విధంగా వస్తే మనకి యాక్యురసీగా ఉన్నట్టు. మొత్తం ఇప్పుడు గ్రీన్ కలర్ లైట్ వెలిగింది. ఇప్పుడు ఇది ఇక్కడ ప్రోబ్ వచ్చింది బయటికి. ఈ ప్రోబ్ ద్వారా మనం ఇప్పుడు శాంపిల్ని ఇన్సర్ట్ చేసుకొని శాంపిల్ని ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు టెస్ట్, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ శాంపిల్, ఇక్కడ నెక్స్ట్ శాంపిల్ క్లిక్ చేసాము. పేరు వచ్చేసి పేషెంట్ పేరు టైప్ చేస్తున్నాము, వాసరావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టైప్, గ్రూప్ అడుగుతుంది, గ్రూప్ చేయకపోయినా పేషెంట్ టైప్
అది హాస్పిటలైజేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఎమర్జెన్సీ పేషెంటా, ఈ విధంగా అడుగుతుంది. అదేం మనకు అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందా అంటే ఆర్థోపెడికా, లేకపోతే గైనికా, లేకపోతే కార్డియాక్ డిపార్ట్మెంటా, ఈ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఇవన్నీ అడుగుతుంది. సెండర్ నేమ్ అడుగుతుంది, అంటే ఎవరు రిఫర్ చేశారు అని అడుగుతుంది. ఇవి ఇవ్వకపోయినా పర్లేదు. కేస్ ఐడి, ఒకవేళ మీది పెద్ద ల్యాబ్ అయినట్టయితే కేస్ ఐడి నెంబర్ ఇచ్చుకోవాలి. జెండర్ మ్యానా ఉమెనా అని అడుగుతుంది. మ్యాన్. ఏజ్ వచ్చేసి 61 ఇయర్స్. మ్యాన్, గ్రూప్ మ్యాన్. బెడ్ నెంబర్, అదే హాస్పిటలైజేషన్ అయితే బెడ్ నెంబర్ కూడా అడుగుతుంది. ఓకే, ఇంతవరకు ఎంటర్ కొట్టేసి వస్తే అయిపోతుంది. ఓకే, ఓకే క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం రొటేషన్ చేసుకుంటున్న యూడిటిఏ ట్యూబ్ని మనం తీసుకొని ఈ విధంగా ఇక్కడ ఈ ప్రోబ్లో ఈ విధంగా పూర్తిగా మునిగేటట్టు ప్రోబ్లో పెట్టి వెనకున్న బటన్ని ఒక్కసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రోబ్ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ సిస్టమ్ అనేది మనకి అనలైజ్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు మనకి సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ కౌంటింగ్ టైం అనేది పడుతుంది. కౌంటింగ్ టైం ఇది 15 సెకండ్స్ వెళ్ళిన తర్వాత మనకి పూర్తి వాల్యూ అనేది వస్తుంది. చూసారా, మనకి పూర్తి వాల్యూ అనేది వచ్చింది. హెచ్బి వచ్చేసి 8.6. ఈ పేషెంట్కి హెచ్బి తక్కువగా ఉంది, డబ్ల్యూబీసీ ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో 3 పార్ట్ కాబట్టి ఇది లింఫోసైట్స్, మిడ్ అనంటే ఇది వచ్చేసి మోనోసైట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. గ్రాన్యులోసైట్స్, దీంట్లో న్యూట్రోఫిల్స్ అండ్ ఇస్నోఫిల్స్ కంబైన్డ్ కలిసి వచ్చేస్తాయండి. ఇవన్నీ మిగతా హెచ్బి, తర్వాత హెచ్సిటి, ఎంసివి, ఎంసిహెచ్, ఎంసిహెచ్సి, ప్లేట్లెట్స్, ఆర్బిసి వచ్చినాయి. ఇది అదవరికి రోజుల్లో అయితే మనకి టీసీ కౌంటు, డీసీ కౌంటు వీటిని చూడటానికి దాదాపు నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసి నేను ల్యాబ్లో చేరిన కొత్తలో అయితే టీసీ, డీసీ కౌంట్ చేయడానికే మాకు దాదాపు 1 అవర్ పట్టేది. ఒక్కొక్క పేషెంట్ టీసీ, డీసీ, ఆర్బీసీ చేయాలి అని అంటే మాకు ఆ రోజుల్లో ఒక 1 అవర్ టు 1.5 అవర్ దాకా పెట్టేది. కానీ ఇప్పుడు వచ్చిన మిషనరీ వల్ల మనం అతి తక్కువ టైంలో ఒక 10 మినిట్స్లోనే ఒక పేషెంట్కి సిబిసి అనేది అందజేయగలుగుతున్నాము. కానీ ఎప్పుడు మిషనరీస్ అనేవి ఎప్పుడు యాక్యురసీ రిజల్ట్ రాకపోవచ్చు. మనం మాన్యువల్గా చేసిందే కరెక్ట్ రిజల్ట్. ఏదన్నా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీ మనం కూడా ఒక్కసారి మాన్యువల్గా చూసుకోవటం అనేది మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్.